నాగార్జున గారు ఏంటి పవన్ కళ్యాణ్ గారు విడుదల చేసినటువంటి వీడియో పైన మీ రియాక్షన్ ఏంటి? ఎవరిని పట్టుకొని ఏం అడుగుతున్నావు? బాగుందా? పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్య కాలంలో సినిమా షూటింగ్ లో బిజీ అవుతూ మరి నీ గొంతుంటుంటే నా గుండెల్లో గుబులు పడుతుంది. ఆ బాడీ అంటే గొంతాడు సంబంధం లేక ఎదవకానా చాలా ఫుడాయించిన కొత్తగా సినిమా షూటింగ్ కోసం ఈ వీడియోలు తీసుకుంటున్నారేమో, బట్ అసలు ఆయనకున్న అధికారం ఏందో నాకు ఒకటి ఆశ్చర్యం. నిన్న 2 రోజుల క్రితం ఒక వార్త వచ్చిందండి, ప్రజల ఆస్తిలో ఎమ్మెల్యేలు వేలు పెడుతున్నారని. అవును, వచ్చింది కదా వార్త. కళ్ళు బాగా పెద్దవి చేసి చూడు. పెద్దిరెడ్డి అంటేనే ఎక్కడ వింటున్నాం భూ కబ్జా కారు. అవును, చాలా చోట్ల నా గురించి ఇదే. ఎందుకండి పేదలది భూములంతా లాక్కునేది అతను? మంచి ఏమి తెలియనట్టుంటావు, పెద్ద అపరిచితుడు, అమ్మ మొగుడులాగా ఉన్నావు కదరా రే. ఉండేది చాలదా? అంగబలము రాజకీయ బలం అతనికే ఉందని అట్లా ప్రజలు హింసించడమా? ఏం పనులు నువ్వు చేసేది? మా భర్త చనిపోయి 2010లో చనిపోయినాడు. నా రికార్డులన్నీ చించేసి మా భర్త పేరు ఉన్న పెద్దల పేర్లు ఉన్న రికార్డులు చించేసి పెద్దిరెడ్డి బినామీల పేరుకి మార్చుకునేసి తర్వాత ఆయన భార్య పేరుకి రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. ₹2 వడ్డీకి ఇచ్చినప్పుడు మనం దస్తావేజ్లో 2 అని, 5కి ఇస్తే 5 అని, 10కి ఇస్తే 10 అని రాసుకుంటాం కదా. వడ్డీ ఏమీ లేదు అన్నదానికి గుర్తుగా అంకె పక్కన ఏడాదికో 0 చొప్పున చేర్చుకుంటాను రాని ఆనాడే చెప్పాను. 2 ఏళ్ళకి 2 సున్నాలు చేర్చానమ్మా. ఎంత అవుద్దమ్మా? 2 లక్షలే. 2 లక్షల కింద 2 ఎకరాలు రాయించుకుంటున్నాను. ఇందులో తప్పేంటో వచ్చింది. మరి ఇప్పుడు పెద్దిరెడ్డి గారి సంబంధించిన ఆస్తిలో పవన్ కళ్యాణ్ గారు ఏమైనా వేలు పెడుతున్నారేమో. నీ గుమ్మంలో అడుగు పెట్టడానికి పోలీసులు భయపడతారంట. ఇప్పుడు నీ గుండెల మీద అడుగు పెట్టేవాడు వచ్చాడు చూడు, సరిగ్గా చూడు అని అనిపిస్తుంది. అంటే ప్రభుత్వ ధనంతో నువ్వు మీ అందరికి విత్ ఇంట్రెస్ట్ పే చేస్తాడు. భవిష్యత్తులో మీకు ఉంటుంది. మీరు కాదు హెలికాప్టర్ వేసుకుని వెళ్ళి నువ్వు ఫోన్ తీసి ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించినటువంటి బిల్డింగ్లు ఫోటోలు ఎందుకు తీస్తున్నావు? నాకు కొంచెం తెక్కు ఉంది, కానీ దానికి లెక్క ఉంది. ఆయన మంత్రి గారు కదా సార్, అటవీ మంత్రి కదా, అటవీ శాఖ మంత్రి కదా సార్. ఆయన అటవీ శాఖ మంత్రికి ఆ మాత్రం అధికారం ఉండదా తీయడానికి? మనం చేసేది లంగా పని, కాంట్రిబ్యూషన్ లేదు నీది. మళ్ళీ ఊపర్సి నాకు బొంగుల కరెక్షన్లు అన్ని చెప్తున్నావు. అటవీ మంత్రి అయితే మన ఇంటి మీదకి వచ్చి ఫోటోలు తెస్తారు సార్. అటవీ శాఖ మంత్రి అయితే అటవుల గురించి మాట్లాడాలి. ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించినటువంటి ఇళ్ళని ఫోటోలు తీస్తారా? అడిగంటే అమ్మ కాదురా, నువ్వేం చేసినా భరించడానికి అమ్మోరు. కన్ను తెరిచిందా ప్రతి కొమ్మ విల్లవుతుంది, ప్రతి ఆకు బాణం అవుతుంది. ఇది మంచి పద్ధతేనా? సరే, ఆయన గురించి ఇప్పుడు మాట్లాడుకోవడం ఎందుకని. సరే, ఈ ఫీల్ టవర్ అంత పెరిగాడు, ఇంత బ్రెయిన్ కూడా లేదు, బాడీ పెరిగిందే గానీ లోపలేం లేదు. ఆయన ఏం చెప్తున్నాడు? ఆయన ఏపీ డిప్యూటీ సీఎంఓ దాంట్లో ఆయన రాసింది ఏంది? మాకు తెలియదు సార్, మీరు దేశ ముదురు కాబట్టి చెప్పండి. మీరు ముదురు కదా, మీరు అందరు నాకుతుంటారు కదా. అంటే మంగళంపేట ఫారెస్ట్ లో ఉన్నటువంటి 76 ఎకరాలు ఎవరో ఒకరు ఇది ఇల్లీగల్ గా ఎంక్రోచ్మెంట్ చేశారు అనేది చెప్తున్నారు. నేల, నీరు, నిప్పు, గాలి, ఆకాశం ఇవన్నీ అందరివి. నీ అప్పసొత్తు కాదు, నీ సార్ అప్పసొత్తు కాదు. ఈ సార్ ఒక్కడికి 1000 ఎకరాలు వద్దు, ఎక్స్ట్రా ఉన్నంత ఇచ్చేమని చెప్పినా చెప్పు. ఏం చెప్పినా చెప్పు. నా పేరు తెలుసా? చెప్పండి. పెద్దిరెడ్డి గారు, రామచంద్రారెడ్డి గారి తప్పైతే కౌంటర్ వేసి నిరూపించచ్చు కదా. మీరు ఎందుకు కౌంటర్ వేయకుండా హెలికాప్టర్ వేసుకుని వెళ్ళారు? కంట్రోల్ అవ్వకపోతే ఏమవుతుంది? నీ మొహం చూస్తుంటే ఎందుకు కోపం రావట్లేదు తమ్ముడు. వచ్చిన పీకేది ఏం లేదు. చెప్దాం అసలుకి. ఇది 1968 16 సెప్టెంబర్న వచ్చినటువంటి ఫారెస్ట్ గెజెట్ అండి. అది మడిచి ఎక్కడ పెట్టుకోవాలో నాకు బాగా తెలుసు, నాకు అలవాటే. మీరు ఒక పని చేయాలి, ఈ ఎవిడెన్స్ మొత్తం కూడా పవన్ కళ్యాణ్ గారికి పంపిస్తే ఆయన హెలికాప్టర్ అటు తిప్పి కరకట్ట వైపు పోతారేమో, చూద్దాం, ఆశిద్దాం. పవన్ కళ్యాణ్ అంటే ఏందో నాకు తెలుసు, విత్ ఇంట్రెస్ట్ రాసుకుంటాడు. రాసుకొని చెప్తా, విత్ ఇంట్రెస్ట్ మీ అందరికి పే చేస్తాడు. ఆకుపచ్చని అమ్మతోటి ఆకతాయి ఆటలో దేవో సందమామ. చూద్దాంలే, చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే, మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టు.